ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం Canto 3 Chapter 9 Text 2. శ్రీమద్భాగవతం 3వ స్కందం 9వ అధ్యాయం 2వ శ్లోకం. రూపం యదేతదవబోధరసోదయేన శశ్వన్నివృత్తతమసః సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతారశతైకబీజం యన్నాభిపద్మభవనాదహమావిరాసం. అనువాదం భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నేను గాంచెడి ఈ రూపము నిత్యముగా కల్మషరహితమై ఉండి అంతరంగిక శక్తి యొక్క ప్రకటముగా భక్తుల యొడ కరుణను చూపుటకే అవతరించినది. ఈ అవతారము పలు ఇతర అవతారములకు మూలమై ఉన్నది. నీ నాభిభవనము నుండి ఉత్పన్నమైన కమలము నుండి నేను జన్మించి తిని. భాష్యం. ప్రకృతి గుణావతారములకు సత్వగుణము, రజోగుణము, తమోగుణముల అధిష్టాతలు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనగా శివుడు గర్భోదక సాయి విష్ణువు నుండే ఉద్భవించిరి. ఆ గర్భోదక సాయి విష్ణువే ఇచ్చట బ్రహ్మచే వర్ణింపబడుచున్నాడు. భౌతిక జగము అస్తిత్వము కలిగి ఉండడి సమయమునందు క్షీరోదక సాయి విష్ణువు నుండి పలు విష్ణు అవతారములు వివిధ యుగములలో విస్తరించును. విశుద్ధ భక్తుల దివ్యానందము కొరకే అవి విస్తరించును. వివిధ యుగముల యందు కాలముల యందు ప్రకటమయ్యడి విష్ణు అవతారములను బద్ధజీవులతో ఎన్నడూనూ పోల్చరాదు. బ్రహ్మ, శివుడు వంటి దేవతలతోనూ విష్ణుతత్వములను పోల్చరాదు. అదియునుగాక అవి ఒకే స్థాయిలోనూ లేవు. వానిని పోల్చ యత్నించువాడు పాషండు అని పిలువబడును. ఇచ్చట పేర్కొనబడిన తమసహ అనునది భౌతిక ప్రకృతియే. ఆధ్యాత్మిక స్వభావము అట్టి తమస్సు నుండి పూర్తిగా ప్రత్యేక అస్తిత్వమును కలిగి ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక స్వభావము అవబోధరసము అని పిలువబడినది. అవరోధ అనగా పూర్తిగా నశింపజేయునట్టిది అని భావం. పరబ్రహ్మమునందు ఏ విధముగానూ భౌతిక సంపర్కమునకు అవకాశమే లేదు. బ్రహ్మదేవుడు తొలిజీవుడు. కనుకనే గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఉత్పన్నమైన కమలమునందు కలిగిన తన జన్మను అతడు పేర్కొనుచున్నాడు. Lord Brahma is testifying that he saw the Supreme Personality of Godhead. ఇక్కడ బ్రహ్మదేవుడు తాను పూర్ణ పురుషోత్తమ భగవానుణ్ణి తిలకించినట్లుగా ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు అన్నమాట. So this is a historical account of how a great personality like Brahma, he personally saw the origin of everything, the Supreme Personality of Godhead. కాబట్టి ఇది ఈ యొక్క గొప్ప చరిత్రలో మనం చూడొచ్చు. ఏమిటంటే మహా గొప్ప వ్యక్తి అయినటువంటి బ్రహ్మదేవుడు తాను సాక్షాత్తుగా సమస్తానికి మూలమైనటువంటి పూర్ణ పురుషోత్తమ భగవానుణ్ణి ఏ విధంగా చూశాడనేటువంటి దాని యొక్క వివరణ ఇది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఆల్ ద రీసెర్చ్ వర్క్ రిగార్డింగ్ హౌ దిస్ యూనివర్స్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ షుడ్ స్టాప్. కాబట్టి అప్పటి నుంచి అసలు ఈ విశ్వం ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి పరిశోధన అంతా కూడా ఆగిపోవాలి వాస్తవానికి. Going to moon, going to Mars, all such expeditions should come to an end. చంద్రుని మీదకి వెళ్ళడం, కుజుడి మీదకి వెళ్ళడం, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోవాలి. Not only that, actually the whole materialistic society should change its course of action. అది మాత్రమే కాదు, అసలు ఈ భౌతిక ప్రపంచపు ఈ నడిచేటువంటి రీతి ఏదైతుందో అది కూడా తన యొక్క పని చేసేటువంటి విధానాన్ని మార్చుకోవాలి. Because Brahmaji he has seen the Lord and he has understood from the Lord what is the purpose of creation. ఎందుకంటే బ్రహ్మదేవుడు స్వయంగా
అతడు భగవంతుడి నుంచి ఉద్భవించాడు, తాను స్వయంగా భగవంతుడిని చూశాడు. ఏ భగవంతుడైతే సృష్టికి మూలమో. Purpose of anything can be best understood from the origin of that thing. కాబట్టి ఒక వస్తువు దేని నుండి ఉద్భవించింది అనే దాని నుండి అది సృష్టింపబడడానికి గల ప్రయోజనం ఏమిటో మనం తెలుసుకోవచ్చు. So Brahma personally understood the purpose of creation from the creator himself. కాబట్టి బ్రహ్మదేవుడు స్వయంగా ఈ సృష్టి యొక్క ప్రయోజనం గురించి సృష్టికర్త నుండి అర్థం చేసుకున్నాడు. That purpose enumerated by the Lord is that kim punar brahmana punya bhakta rajarsa satha anityam lokam imam prapya bhajasvam. Therefore, having come to this miserable world, you worship me and come back to Godhead. కాబట్టి మరి ఆ భగవంతుడి సృష్టి చేయడం యొక్క ప్రయోజనం ఏమిటనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. ఏమిటంటే, నువ్వు ఈ దుఃఖభరితమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చావు కాబట్టి ఇక్కడ భగవంతుడిని సేవించి తిరిగి భగవద్ధామానికి తిరిగి రా అని చెప్పి అంటున్నారు. బట్ వాట్ వి సీ అరౌండ్, వాట్ పీపుల్ ఆర్ స్ట్రైవింగ్ ఫార్, కానీ మనం చుట్టూ చూసేది ఏమిటి? జనులందరూ కూడా దేనికోసం కష్టపడుతూ ఉన్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ అండ్ బెటర్ ప్లేస్ ఫర్ వాళ్ళు నివసించడానికి ఈ భౌతిక ప్రపంచాన్ని ఇంకా ఇంకా మెరుగైన ప్రదేశంగా మార్చుకోవాలనుకుంటున్నారు. సో వాట్ హ్యాపెన్, we 5,000 years before, or not just 5,000 years before, but from centuries and centuries, we have this knowledge, we have this historical evidence that there is God and God's message we have, but still why the whole world is not at all heeding to it. మరి 5,000 సంవత్సరాల క్రితం నుండే కాదు, అంతకు ముందు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి మనకి జ్ఞానం అనేది లభ్యం అవుతుంది. అసలు ఎందుకు భగవంతుడు ఈ భౌతిక సృష్టి చేశాడు ఇదంతా అని చెప్పి. మరి అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ సందేశాన్ని వినడానికి ఎందుకు మొగ్గు చూపడం లేదు? బికాజ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ బీయింగ్ అబ్జార్బ్డ్ ఇన్ దేర్ డెమోనియాక్ ప్రొపెన్సిటీస్, దే డోంట్ యాక్సెప్ట్ దిస్ హిస్టారికల్ ఫ్యాక్ట్ అట్ ఆల్. ఎందుకంటే చాలా అత్యధిక శాతం మంది జనులు అసుర ప్రవృత్తి కలిగి ఉండడం చేత ఈ చారిత్రక సాక్ష్యం ఏదైతే ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడిందో, బ్రహ్మ చూసినటువంటిది, దానిని స్వీకరించడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. విష్ణు భక్త స్మృత దేవ అసురస్తద్ విపర్యయః. దేర్ ఆర్ ఆల్వేస్ టూ టైప్ ఆఫ్ పీపుల్, విష్ణు భక్తాస్ అండ్ అభక్తాస్. ద అభక్తాస్ నెవర్ accept scriptures, version of great acharyas. They never have faith in these. కాబట్టి ఎల్లప్పుడూ కూడా రెండు విధములైనటువంటి జీవులు ఉంటారు. ఒకరు విష్ణు భక్తులు, ఒకరు అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఈ అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నడూ కూడా ఈ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలను కానీ, ఆచార్యులు చెప్పినటువంటి విషయాలను కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోరు, వాటిని విశ్వసించరు. బట్ there are many people who are not thoroughly demoniac or atheistic, but because of the atheistic and materialistic propaganda, they just get driven by the mainstream which is going away from Krishna. కానీ చాలా మంది వాళ్ళు స్వయంగా ఈ విధమైనటువంటి నాస్తిక అసుర స్వభావాన్ని కలిగినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రధాన సమాజపు ప్రవాహం ఏదైతే ఉందో అది పూర్తిగా నాస్తికత్వం వైపు లేకపోతే ఈ అసుర స్వభావం వైపు ప్రవహిస్తూ ఉండడం చేత వీళ్ళు కూడా ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారన్నమాట. సో యాక్చువల్లీ దిస్ హిస్టారికల్ నరేషన్, దిస్ స్క్రిప్చర్స్ ప్రైమరీలీ హెల్ప్ సచ్ పీపుల్. కాబట్టి ఈ చారిత్రక వివరణలు లేకపోతే ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న 2వ తరగతి వ్యక్తులకు సహాయం చేస్తాయి ప్రాథమికంగా. ఫర్ దోస్ హు ఆర్ డిటర్మిన్డ్ not to accept God, for them the only way they will understand accept God is in the form of death. ఇక ఎవరైతే పూర్తిగా వాళ్ళు ఇక నిర్ధారణ చేసుకున్నారో మేము భగవంతుడిని అంగీకరించము, భగవంతుడు లేడు అనుకునేటువంటి వాళ్ళు భగవంతుడిని అంగీకరించే ఏకైక విధానం ఏమిటంటే ఎప్పుడైతే భగవంతుడు మరణ రూపంలో వస్తాడో అప్పుడు. not accept, but they will see God in the form of death. వాళ్ళు అంగీకరించడం కాదు, స్వయంగా వాళ్ళు భగవంతుడిని చూస్తారు. ఎలా అంటే మరణ రూపంలో. But for many people who are innocent, this is important to understand the science of understanding God. కానీ చాలామంది అమాయకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ముఖ్యం ఈ భగవత్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం. Presently we see that
um, because there is no propagation of this science of understanding God, and there is lots of atheistic propagation, therefore generation after generation people are drifting towards atheism. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎవరికి కూడా ఆధ్యాత్మిక బోధనలు కానీ ఆధ్యాత్మిక శిక్షణ కానీ ఇవ్వకపోవడం వల్ల క్రమక్రమంగా జనులందరూ కూడా ఈ నాస్తికత్వం వైపే పయనిస్తున్నారు. So in this class and Krishna willing, in the class tomorrow, we will try to see in some depth this science of understanding God. కాబట్టి ఈరోజు జరిగే ప్రవచనంలో అలాగే రేపటి ప్రవచనంలో భగవంతుడి చిత్తం అయితే భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి శాస్త్రం గురించి మనం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Now first to some details of this verse which we read today. ఇక మొట్టమొదట ఈరోజు మనం చదివినటువంటి శ్లోకం ఏదైతే ఉందో దాని గురించినటువంటి కొన్ని వివరాలు. రూపం, the form which Brahma is seeing. ఇక్కడ రూపం అంటే బ్రహ్మదేవుడు చూస్తున్నటువంటి రూపం ఏదైతే ఉందో, he is personally seeing the 𝗏𝗏𝗃𝐽 Vishnu form of the Lord. అతడు స్వయంగా భగవంతుని యొక్క 𝗏𝗏𝗃𝐽 విష్ణు రూపాన్ని తిలకిస్తున్నాడు. యత్ ఏతద్ అవబోధరసోదయేన, this form is manifested by your internal potency and not by external potency. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, మీరు వ్యక్తం చేసినటువంటి రూపం ఏదైతే ఉందో ఇది మీ అంతర్గత శక్తి యొక్క ప్రకటమే కానీ మీ బాహ్య శక్తి యొక్క ప్రకటన కాదు అని చెప్పి అంటున్నాడు. And therefore it is shashvat nivritta tamasah. It eternally relinquishes the modes of material nature. కాబట్టి అది ఈ నిత్యముగా ఈ ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది పోషిస్తూ ఉంటుందన్నమాట. That means this form which I am seeing is definitely is not made of three modes. It's superior to that. కాబట్టి ఖచ్చితంగా నేను చూసేటువంటి రూపం ఏదైతే ఉందో ఇది త్రిగుణాలతో తయారు చేయబడింది కాదు, దీనికి అతీతమైనటువంటిది అంటున్నాడు. Because Lord might have jokingly said to Brahma that you see, now you see this form present, so that means it is temporary form. It was not there before. It is right now in present, in your presently it is seen. It was not seen in the past. So therefore this form is material. భగవంతుడు హాస్యాస్పదంగా బ్రహ్మదేవుడితో అనుండొచ్చు, ఈ రూపాన్ని నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అంటే మరి ఆ రూపం పూర్వం ఉండకపోవచ్చు లేదా భవిష్యత్తులో అది ఉండదని కూడా చెప్పొచ్చు కదా. No, anticipating this argument, this objection, he says that no, this form is not generated by modes of material nature. That means it is not material. Rather, it is a form manifested by avabodha rasa. Avabodha rasa means by your internal potency. అంటే భగవంతుడు ఈ విధమైనటువంటి వాదన వచ్చే అవకాశం ఉందని ముందే ఊహించి, అంటే ఆ పూర్వం లేదు తర్వాత ఉండకపోవచ్చు కదా అనేటువంటి వాదన ఏదైతే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అవబోధ రస అని చెప్పి అంటున్నాడు. అంటే అది బాహ్యమైనటువంటి శక్తి ద్వారా వ్యక్తమైంది కాదు, ఇది భగవంతుని యొక్క అంతరంగిక శక్తి ద్వారా వ్యక్తమైనటువంటి రూపము అని చెప్పి. యదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః. Nothing exists in this material world which is not made of three modes, but this form of your is para, is beyond that. ఈ ప్రపంచంలో త్రిగుణాలతో తయారు చేయబడినది కానటువంటిది ఏది కూడా లేదు, కానీ భగవంతుని యొక్క ఈ రూపం ఏదైతుందో అది త్రిగుణాలకు అతీతమైనది. So primarily how many energies are there which belong to the Lord? మరి ప్రాథమికంగా భగవంతునికి సంబంధించినటువంటి శక్తులు ఎన్నున్నాయి? So antaranga shakti is that potency of the Lord by which he manifests spiritual world and his pastimes. కాబట్టి భగవంతునికి శక్తులు మూడు రకాలుగా ఉన్నాయి: అంతరంగిక శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి. అందులో అంతరంగిక శక్తి అనేటువంటిది ఏమిటంటే భగవంతుని యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఆయన యొక్క దివ్య లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటన చేస్తుంది. So and this is never touched by modes. Shashvat nivritta tamsaha. This is parastasmatu bhavo anyat avyakto vyakta sanatanaha. This is
parastasmat, it is beyond. మరి అంతరంగిక శక్తి ఏదైతే ఉందో ఇక్కడ చెప్పబడింది శశ్వన్నివృత్త తమసహ అని చెప్పి, అంటే ఇది భౌతికమైనటువంటి గుణాలతో ఎప్పటికీ కూడా అంటబడదు అనమాట, దానికి అతీతమైనటువంటిది ఇది. కృష్ణ హై సూర్యసం మాయా అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయర్ అధికార్. కృష్ణ ఇస్ లైక్ సన్, మాయా ఇస్ లైక్ అంధకార్. wherever there is sun there is no possibility of darkness. Similarly, wherever there is Krishna personally, there is no possibility of this Maya Shakti there. కృష్ణుడు సూర్యుని వంటి వాడు, మాయ అంధకారం వంటిది. సూర్యుడు ఉన్నటువంటి చోటున అంధకారం ఉండేటువంటి అవకాశం లేదు, అలాగే కృష్ణుడు ఉన్నటువంటి చోటున మాయ ఉండేటువంటి అవకాశం లేదు. Maya is like shadow, so it can never be in the front of Krishna, it is always on the back. మాయ అనేటువంటిది ఒక ఛాయ వంటిది, కాబట్టి ఈ ఛాయ అనేటువంటిది ఎప్పుడు కూడా ముందుండే అవకాశం ఉండదు, వెనకాలే ఉంటుంది ఎప్పుడు కూడా కృష్ణుడికి. Then further Brahma says, this form you have manifested for sad anugrahaya, for showing mercy to your devotees. ఇంకా బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు ఈ రూపాన్ని ఎందుకు ప్రదర్శించావంటే నీ యొక్క భక్తులకు నీ యొక్క కృపను చూపించడం కోసం అని చెప్పి. So why Lord comes here, takes avatara, manifests himself? What is his purpose? మరి భగవంతుడు ఎందుకని ఈ లోకానికి దిగి వస్తున్నాడు, ఎందుకు అవతరిస్తున్నాడు, ఆ రూపాన్ని ఎందుకు ఆయన ప్రదర్శిస్తున్నాడు, దాని యొక్క ప్రయోజనం ఏమిటి అసలు? పరిత్రాణాయ సాధునాం వినాశ్యాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. Lord Krishna says in Bhagavad Gita, Paritranaya sadhunam, for delivering my devotees, for giving happiness, spiritual happiness to my devotees, and for vanquishing the demons I appear in this world. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు తాను ఎందుకు అవతరిస్తాడు. ఈ భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్ధరించడం కోసం, వారికి దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడం కోసం, అలాగే ఈ దుష్కృతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని నశింపజేయడం కోసం నేను వస్తానని చెప్పి అంటున్నాడు. As far as killing the demons is concerned, for that the Lord does not need to personally come, because that anyway is achieved by his Maya potency. ఇక అసురులను సంహరించడం అనేటువంటి కారణం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన స్వయంగా రావాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆయన శక్తి అయినటువంటి మాయ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలదు. But especially he comes to give association to his devotees. ఆయన ప్రత్యేకించి ఎందుకు వస్తారంటే తన యొక్క భక్తులకు తన సాంగత్యాన్ని ఇవ్వడం కోసం. సో another way to understand this is that Lord's form is manifested only to the devotees. అయితే దీన్ని మరొక రకంగా అర్థం చేసుకునే విధానం ఏమిటంటే భగవంతుని రూపం కేవలం భక్తులకు మాత్రమే వ్యక్తం అవుతుంది. Therefore elsewhere in Srimad Bhagavatam it is said, bhaktyaham ekaya grahya, only by devotional service can the Lord be understood as he is. అందుకే భాగవతంలో మరొక చోట ఏం చెప్పబడిందంటే భగవంతుణ్ణి యథార్థంగా అర్థం చేసుకోవాలంటే అది భక్తియుత సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని. Mundaka says, Nayamatma pravachenena labhyo na medhaya na bahuna shrutena. I am not understood by experimentation, by studies, by intelligence, none of these things. By none of these things can I be understood. ముండకోపనిషత్తులో కూడా ఏమని చెప్పబడిందంటే భగవంతుడు చెప్తున్నాడు, నేను ప్రయోగాల ద్వారా కానీ లేదా అధ్యయనం చేయడం ద్వారా కానీ వేరే ఏ విధంగా కూడా నేను తెలుసుకోబడలేను అని చెప్పి అంటున్నాడు. యమే వైష వృణూతే తేన లభ్యస్ తస్యైష వివృణు ఆత్మ వివృణూతే తనుం స్వాం. To one whom he chooses to reveal himself, he is able to understand him. ఎవరైతే భగవంతుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో తనను తాను వ్యక్తం చేయడానికి అలాంటి వారు మాత్రమే భగవంతుడిని చూడగలుగుతారు.
tasyaisha atma vivrunute. To such a person whom he chooses, he shows tanum swam, his own form. కాబట్టి ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో వ్యక్తం చేస్తాను నేను ఎలాంటి వ్యక్తికి అని చెప్పి అలాంటి వ్యక్తికి మాత్రమే తనను తాను ఆయన ప్రదర్శించుకుంటాడు. So here we see practically this is happening, that Lord chose Brahma to show his form too. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు యథార్థంగా అది జరుగుతుందన్నమాట. ఏమిటంటే ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి స్వామి ఎన్నుకున్నాడు తన యొక్క రూపాన్ని చూపించడం కోసం. But then a question can be raised, does Lord chooses anyone randomly, or there is some specification whom he chooses? మరి ఇక్కడ మరొక ప్రశ్న తలెత్తవచ్చు. మరి భగవంతుడిని అంటే భగవంతుడు తనను తాను చూపించుకోవడం కోసం ఎన్నుకునేటప్పుడు ఏ విధంగా ఎన్నుకుంటాడు అంటే ఏదో ఉన్న దాంట్లోంచి ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడా, లేకపోతే ఆ ఎన్నుకునేటువంటి విధానం ఏదన్నా ఒకటి ఉందా స్పష్టంగా? So that also Lord Krishna tells in Bhagavad Gita, purushasya parapartha bhaktya labhyastvanyaya. No, to whom I reveal, to whom I show, whom I chooses, whom I am pleased with due to his performing devotion unto me. మరి ఆ విషయం కూడా భగవద్గీతలో కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే నేను ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటానంటే ఎవరి యొక్క భక్తియుత సేవ ద్వారా నేను సంతృప్తి చెందుతానో అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటాను, నన్ను నేను వారికి చూపించుకోవడం కోసం అని చెప్పి. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో వా తత్వతః జ్ఞాత్వా విశతే అనంతరం. In many verses Krishna again and again says that by bhakti only I am pleased, and that person I choose to reveal my form too. ఎన్నో మాటల్లో కృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే కేవలం భక్తి ద్వారా మాత్రం నేను సంతృప్తి చెందుతాను, అలా ఎవరి యొక్క భక్తి సేవ ద్వారా నేను సంతృప్తి చెందుతానో వారికి మాత్రమే నన్ను నేను ప్రదర్శించుకుంటాను అని చెప్పి అంటున్నాడు. So this is the great mystery. మరి ఇది చాలా గొప్ప రహస్యం అన్నమాట ఇది. There is a very specific way that one can actually understand the absolute truth. పరమసత్యాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఒకటి ఉంది. The knowledge of absolute truth is a gift. ఈ పరమసత్యం యొక్క జ్ఞానం అనేది ఒక బహుమానం. It is not something which can be grasped. అది మనమేదో బలవంతంగా లాక్కునేది కాదు. By us who are very insignificant. ఎందుకంటే మనం చాలా సూక్ష్మమైనటువంటి వాళ్ళం, ఎలాంటి విలువ లేనటువంటి వాళ్ళం. So in another word here in this verse, Brahma says ādau grihitam. So this form was manifested to you, to your devotees, being pleased by their devotion. ఇక్కడ ఈ శ్లోకంలో ఆదౌ గృహీతం అనేటువంటి మరొక మాట వాడబడింది. అంటే ఇక్కడ ఏమన్నారంటే భక్తుల ఎడ కరుణను చూపుటకే అవతరించినది అని చెప్పన్నారు. So this form is actually always there. It is because eternal, but it becomes manifested to devotees only when they attain perfection in their devotion service. కాబట్టి ఈ భగవంతుని యొక్క రూపం అనేది నిత్యముగా శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉంది. కానీ అది ఎప్పుడు వ్యక్తం అవుతుందంటే ఎప్పుడైతే భక్తులు తాము చేస్తున్నటువంటి భక్తియుత సేవలో పరిపూర్ణతను సాధిస్తారో అప్పుడు మాత్రమే ఆ రూపం వారికి కనిపిస్తుంది. So here we see a perfect example of this, that how Lord Brahma, as you would have studied in the previous chapter, initially when he was born on the lotus, he tried with his own senses, with his own mind to explore his origin. మనం పూర్వ శ్లోకాల్లో మీరందరూ కూడా వినే ఉంటారు కదా, బ్రహ్మ ఎప్పుడైతే తను నాభి నుంచి వచ్చినటువంటి బ్రహ్మకమలం నుండి ఉద్భవించాడో అప్పుడు తన స్వంత ఇంద్రియాల ద్వారా తన స్వంత ప్రయత్నం ద్వారా భగవంతుడిని కనుగొనాలని ప్రయత్నించాడు. కానీ అతడు సాధ్యం కాలేదు అతడికి. He went even into the stem of the lotus, but he could not reach the end of it. అతడు చివరికి తామర తూడు గుండా ప్రయాణం చేశాడు కూడా అధో దిక్కుగా, కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే అతడు కనుగొనలేకపోయాడు మూలాన్ని. And then he heard tapah, and then he performed austerities, meditated, being inspired from within by the Lord what to meditate on, and by that austerity, by that devotional service, now he is able to see the Lord eye to eye. ఆ తరువాత అతడికి తపహ అనేటువంటి శబ్దాలు వినిపించాయి. కాబట్టి అతడికి దేనిపై ధ్యానించాలో
అంతర్గతంగా అతడికి లోపల నుండి ప్రేరణ లభించింది. ఎప్పుడైతే అతడు ఆ విషయంపై ఎంతో కాలం పాటు ధ్యానించాడో అప్పుడు అతడికి ఈ స్థితి లభించిందనమాట, భగవంతుడిని చూడగలిగేటువంటి స్థితి. And now he is glorifying this form of the Lord 𝗏𝗏𝗏 Vishnu. మరి ఇప్పుడు అతడు ఆ విధంగా 𝗏𝗏𝗏 విష్ణు యొక్క రూపాన్ని దర్శించిన తర్వాత ఆ రూపాన్ని అతడు కీర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మ ప్రమాద విప్రలిప్సా కరణా పాఠవ్ ఈశ్వరేర వాక్య నాహి దోష ఏయి సబ్. In Chaitanya Charitamrita it is said that we all have 4 defects. చైతన్య చరితామృతంలో చెప్పబడింది మనందరికీ కూడా 4 లోపాలు ఉంటాయని. Our senses are imperfect. మన ఇంద్రియాలు అపరిపూర్ణమైనవి. We tend to commit mistakes. మనం తప్పులు చేసే స్వభావాన్ని కలిగి ఉంటాం. We have cheating propensity. మనకి మోస ప్రవృత్తి ఉంది. And we think one thing to be a different. మనం భ్రమకి గురవుతాం, ఒకదానికి ఒకటి పొరపాటు పడుతూ ఉంటాం. But ఈశ్వరేర వాక్య నాహి దోష ఏయి సబ్. In the words of Ishvara, these defects are not there. కానీ ఈశ్వరుని యొక్క వాక్కులలో ఈ లోపాలు అనేటువంటివి ఉండవు. And because of and also in the words of Arsha Vakya nahi dosha ei sab, the liberated beings, in the words of liberated beings also these defects are not present. అలాగే ఆర్షవాక్కులలో కూడా ఏ విధమైనటువంటి లోపాలు ఉండేటువంటి అవకాశం లేదు. ఆర్షవాక్కులు అంటే ముక్తి సాధించినటువంటి వారి యొక్క వాక్కులలో కూడా ఏ విధమైనటువంటి లోపాలు ఉండే అవకాశం లేదు. People become liberated because of their receiving mercy of the supreme personality of Godhead. జనులు పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క కృపను పొందడం ద్వారా వాళ్ళు ముక్తి సాధిస్తారు. So therefore these words of Brahma are also free from these 4 defects. అందుచేత బ్రహ్మ యొక్క ఈ వాక్కులు కూడా 4 లోపాలు లేనటువంటివే. Therefore this words itself is the proof of existence of God. అందుచేత బ్రహ్మ యొక్క ఈ మాటలు ఏవైతున్నాయో ఇక్కడ ప్రస్తావించబడినవి అవే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నిరూపించేటువంటి వాక్కులు. But it may appear to people who are educated in the modern way of thought that how just by writing something it becomes a proof. కానీ ఈ ఆధునిక ఆలోచన విధానంలో విద్యావంతులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమనుకుంటారంటే కేవలం ఈ విధంగా రాయడం ద్వారా అది భగవంతుడు ఉన్నాడు అనేటువంటి దానికి ఎలా సాక్ష్యం అవుతుంది అనుకుంటారు. Proof means something which we can see. సాక్ష్యం అంటే మనం చూడగలిగినది. Here it is written but we don't see anything, so how is it a proof? మరి ఇక్కడ రాయబడింది కానీ అది మనకేం కనిపించడం లేదు, అది ఎలా సాక్ష్యం అవుతుంది? So for that we have to go in some details of what constitutes proof. మరి దానికోసం మనం అసలు ప్రమాణం అంటే అసలు ఏది సాక్ష్యం అవుతుంది అనే దాని గురించి కొంచెం లోతుకు వెళ్ళాలి, వివరాల్లోకి. Before we start that, we will just try to read this other words in this verse. అయితే దాన్ని చేయడానికి ప్రారంభించడానికి ముందుగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఇతర వాక్యాలు ఒకసారి చదువుదాం. అవతార శతైక బీజం. This 𝗏𝗏𝗏 Vishnu form is the bijam, is the source of hundreds and thousands of avatars. ఈ 𝗏𝗏𝗏 విష్ణువు యొక్క రూపం ఏదైతుందో ఇది వందల వేల ఇతర అవతారాలకు బీజము. So there is a spiritual world and there is material world. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఒకటి ఉంది, అలాగే భౌతిక ప్రపంచం ఒకటి ఉంది. There is virja in between, separating material world from a spiritual world. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని భౌతిక ప్రపంచంతో వేరు చేస్తూ విరజ అనేటువంటిది ఒకటి ఉంది మధ్యలో. This material world is created again and again and annihilated again and again. ఈ భౌతిక ప్రపంచం మళ్ళీ 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 సృష్టించబడి మళ్ళీ 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 విలయం అయిపోతూ ఉంటుంది. But the spiritual world exists eternally. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం శాశ్వతంగా ఉంటుంది. So whenever this material world is to be created, Lord Shri Krishna through his expansions as Balaram, Mahasankarshan, he takes the 3 Purusha avatars. మరి ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటాడో బలరాముని ద్వారా సంకర్షణుని ద్వారా 3 పురుష అవతారాలను స్వీకరిస్తాడు. So these are the primary, the first avatars, the Karanadakashayi Vishnu, the Garbhodakashayi Vishnu and Shirodakashayi Vishnu. కాబట్టి 3 కూడా ప్రాథమికమైనటువంటి అవతారాలు. గర్భోదకసాయి విష్ణు అంటే
కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. So here it is said that this 𝗲𝗂𝗪𝗃 Vishnu is the source of all avatars. అయితే ఇక్కడ గర్భోదక సాయి విష్ణు యొక్క రూపమే సకల అవతారాలకు మూలమని చెప్పబడింది. We also find elsewhere that క్షీరోదక Vishnu Paramatma is said to be the source of all avatars. అలాగే క్షీరోదక సాయి విష్ణు అయినటువంటి పరమాత్మే సకల అవతారాలకు మూలమని మరొక చోట కూడా చెప్పబడింది. And కారణోదక Vishnu also is said to be the source. అలాగే కారణోదక సాయి విష్ణు కూడా సకల అవతారాలకు మూలమని చెప్పబడింది. Because all these forms ultimately one by one they emanate from one another, like from Karanodaka Vishnu comes the Garbhodaka Vishnu, and from that Kshirodaka Vishnu. So therefore it is in that way we can say all of them ultimately are the source. ఎందుకని ఆ విధంగా అన్ని కూడా మూలం అని చెప్పబడింది అంటే అంతిమంగా ఈ కారణోదక సాయి విష్ణు నుంచి గర్భోదక సాయి విష్ణు వస్తారు, గర్భోదక సాయి విష్ణు నుంచి క్షీరోదక సాయి విష్ణు వస్తారు. ఈ విధంగా ఒకరికొకరు మరొకరి నుంచి వస్తారు, అంతిమంగా అంతా కూడా ఒక దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ విధంగా చెప్పబడింది. Then Brahma says 𝗏𝐿𝐵𝐵 aham avirasam. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు? 𝗏𝐿𝐵𝐵 అహమావిరాసం అని చెప్తున్నాడు. అహం అంటే నేను, ఆవిరాసం ఆవిర్ means that same ఆవిర్భావ్, ఆవిర్భావ్. ఆవిరాసం అంటే ఆవిర్భవించాను అని. So I appeared yannabhi, from whose nabhi padma bhavanat, nabhi padma, the lotus navel bhavanat, which is like my home. So from that form, from whose navel I took birth, that rupam he is describing. అతను ఏమంటున్నాడంటే ఎవరి యొక్క నాభి పద్మ భవనం నుంచి నేను ఉద్భవించానో ఆ రూపాన్ని బ్రహ్మదేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. సో Brahma could see this form by dint of his devotion service. మరి బ్రహ్మదేవుడి ఈ రూపాన్ని తన యొక్క భక్తియుత సేవ కారణంగా చూడగలుగుతున్నాడు. But others who are not devotees, whose attitude is not devotional, in spite of trying hard to understand everything, they will never be able to understand anything really, in anything in the sense anything as it is. కానీ ఎవరైతే ఏమాత్రం ఈ భక్తియుత వైఖరిని కలిగి లేరో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని చేసినా సరే వాళ్ళు ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాటిని వేటిని కూడా వాళ్ళు చూడలేరన్నమాట. అథాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేసానుగ్రహీత ఏవ హి జానాతి తత్వం భగవన్ మహిమ్నో నచాపి అన్నే చిరన్ విచన్వన్. Elsewhere it is said, those who are able to get mercy of padambujadvaya, your two lotus feet, janati tattvam, they are able to understand the tattvam, the supreme lord. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఎవరైతే నీ యొక్క పాదపద్మముల యొక్క ఆశ్రయాన్ని ఎవరైతే పొందగలుగుతారో వాళ్ళు నీ గురించి అర్థం చేసుకోగలరు అని చెప్పబడింది. నచాపి అన్యే, not the others, కానీ ఇతరుల వల్ల కాదు. చిరన్ విచన్వన్, though they may be trying for any number of years, but they will never be able to understand. కానీ ఇతరులు ఎంతో కాలం పాటు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రం నేను అర్థం చేసుకోలేరు అని చెప్పబడింది. బ్రహ్మ సంహిత ఆల్సో we find. బ్రహ్మ సంహితలో కూడా మనం చూడొచ్చు. What is that? పంథాస్తు కోటి శత సంభ్రమ సేవ్యమానం. Then వాయురథాపి మనసో ముని పుంగవానాం స్వప్యస్థిత ప్రపద సీమ్య విచింత తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. పంథాస్తు కోటి శత సంభ్రమ సేవ్యమ. While traversing on the path for thousands and thousands of years by the speed of mind, మనోవేగంతో వేలాది సంవత్సరాల పాటు ఆ మార్గంలో ప్రయాణించినప్పటికీ those who are not devotees, they cannot even approach the tip of the your toe. భక్తులు కానటువంటి వారు ఎవరైతున్నారో వారు మీ యొక్క ఈ బొటన వేలు ఏదైతుందో దాన్ని కూడా సమీపించలేరని చెప్పన్నారు. So this we have to understand, what is the right way to actually appreciate the Lord, to realize the Lord. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి, భగవంతుని హర్షించే, భగవంతుని సాక్షాత్కరింపజేసుకునే అసలైనటువంటి విధానం ఏమిటి అని. సో devotee means
he is a sane man actually to begin with. భక్తుడు అంటే సక్రమంగా చెప్పాలి అంటే అతడు తెలివి కలిగిన వాడు అని. Anybody who is not a devotee is actually insane. భక్తుడు కానివాడు ఎవడైనా సరే అతడు తెలివి తక్కువవాడనే చెప్పాలి. पिशाचिन पायलयन मतिर छिन्न होय मायाग्रस्त जीव होय ऐत स्वभाव होय. And Chaitanya said that those who are in Maya, they are like ghost haunted people. కాబట్టి చైతన్య చరితామృతంలో ఏమని చెప్పబడిందంటే ఎవరైతే మాయలో ఉంటారో వాళ్ళు పిశాచి ఆవహింపబడినటువంటి వాళ్ళు అని చెప్పి. In Vedic science, madness, schizophrenia in medical terminology, it is due to being haunted by ghosts. ఇప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఈ పిచ్చితనం అనేది ఎందుకు వస్తుందట, ఒక వ్యక్తి పిచ్చివాడు ఎందుకు అవుతాడంటే అతడు పిశాచాల చేత ఆవహింపబడడం వల్ల అని చెప్పి అంటున్నారు. So everyone in this material world in that sense is mad because we are all haunted by Maya, ghost in the form of Maya. మరి ఆ విధంగా చూసినట్లయితే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనం అందరం కూడా పిచ్చివాళ్ళమే. మరి మనల్ని ఎవరు ఆవహించారంటే ఈ మాయ రూపంలో ఉన్నటువంటి పిశాచి ఆవహించింది. It is not very difficult to understand that how everybody is mad. మరి అందరూ ఏ విధంగా పిచ్చివాళ్ళు అనేది అర్థం చేసుకోవడం అంత కష్టమేం కాదు. ani gachanti pashanti yamamalaya alaya. Everyone sees that every moment everybody is entering, is going towards yamalaya, that's towards death. ప్రతి ఒక్కరు కూడా ప్రతిక్షణం చూస్తుంటారు, ఎంతో మంది యమాలయానికి వెళుతుంటారు, అంటే మృత్యు బారిన పడుతుంటారు. But Sheshavar, those who are still not dead, they think no, they are going to live forever. What can be more wonderful than this? కానీ ఎవరైతే ఇంకా మరణించలేదో వాళ్ళు మాత్రం ఏమనుకుంటారట, నేను మాత్రం శాశ్వతంగా జీవిస్తానని అనుకుంటారట. మరి ఇంతకంటే ఆశ్చర్యకరమైనది అద్భుతమైన విషయం మరొకటి ఏముంది అని చెప్పి. ఆశ్చర్యం, not exactly wonderful, but what can be more difficult thing to understand? That means it is madness that we are seeing that we are going to die. Any moment we can die, but still we are making arrangements as if we are going to live here forever. ఎందుకంటే ఎంతోమంది చనిపోవడం మనం చూస్తున్నాం, మనం ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉంది అని మనకు తెలుసు. అయినప్పటికీ మనం ఇక్కడ ఎల్లకాలం ఉండిపోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. Only mad person can act like that. కేవలం పిచ్చివాడు మాత్రమే ఆ విధంగా వ్యవహరిస్తాడు. And whoever is trying to understand God, trying to understand how to overcome birth and death, and not just trying, but they actually are relishing, realizing it, which is seen by their behavior, by their qualities. These mad people, they think these other people are mad. కానీ ఎవరైతే భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, భగవంతుడిని సేవించడానికి, భగవత్ సేవలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తుంటారో, అలాంటి వారిని, అంటే ఎవరైతే భగవత్ సేవలో పిచ్చివాళ్ళు కావాలని అనుకుంటారో అలాంటి వాళ్ళని బయట వాళ్ళు చూసి ఆ పిచ్చివాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారు. In this asylum where mad people are kept, when doctor goes, they all think that this is a madman, this doctor is a madman. కాబట్టి మనం పిచ్చి ఆసుపత్రుల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే వైద్యుడు చికిత్స చేయడానికి వస్తారో ఆ వైద్యుడిని చూసి పిచ్చివాళ్ళందరూ కూడా అదిగో పిచ్చివాడు వస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. So therefore actually if we think soberly, we can understand that except for those who have surrendered themselves to Krishna, they are more or less mad. కాబట్టి మనం ఈ విధంగా బుద్ధితో అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందలేదో, భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదో వాళ్ళు దాదాపుగా పిచ్చివాళ్ళే అని తెలుసుకోవాలి. So we need to understand how why without devotion why we cannot understand the truth. కాబట్టి పరమసత్యాన్ని భక్తి లేకుండా ఎందుకు అర్థం చేసుకోలేము అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. Just I will introduce this topic because we don't have much time, and tomorrow we can take it. కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు పరిచయం చేశాను, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎందుకు ఎక్కువ సమయం లేదు, రేపటి రోజున మళ్ళీ మనం దీని గురించి చర్చిద్దాం. సో the main thrust of what is considered knowledge is today coming from the modern scientific community. కాబట్టి ఈరోజు మనం ఏదైతే జ్ఞానము అని చెప్పి చెప్పుకుంటున్నామో అదంతా కూడా ఈ ఆధునిక ఈ సైన్స్ వర్గం నుండే మనకు లభిస్తుంది.
The influence of science today is immense. మరి ఈనాడు మనం చూసినట్లయితే ఈ సైన్స్ యొక్క ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది. The way we think, what we accept as right and wrong, everything is primarily decided by modern scientific way of by modern science. మనం ఆలోచన చేసేటువంటి విధానం, ఏది ఒప్పు ఏది తప్పు అని నిర్ణయించేటువంటి విచక్షణ, ఇవన్నీ కూడా దాదాపుగా ఏదైతే మన సైన్స్గా అంగీకరిస్తున్నామో అదే ఇవన్నీ కూడా నిర్ణయిస్తుంది అనమాట. Our way of life is fully decided by scientific thought. మరి మన జీవన విధానం అంతా కూడా ఈ సైన్స్ ఆలోచన విధానం చేతనే నిర్ణయించబడింది. Therefore, actually our destiny is also more or less decided by science. అందుచేత మన యొక్క విధి కూడా, మన యొక్క జీవన లక్ష్యం కూడా దాదాపుగా సైన్స్ చేతనే నిర్ణయించబడుతుంది. But is modern science capable of knowing the truth? మరి ఈ ఆధునిక సైన్స్ ఏదైతే ఉందో ఇది సత్యాన్ని తెలుసుకోవడానికి సమర్థవంతమైనదేనా? In the last 200-300 years especially, modern science has become well established and developed to the great extent. గడిచిన 200-300 సంవత్సరాల్లో ఈ ఆధునిక సైన్స్ అనేది ఏదైతే ఉందో ఇది బాగా స్థిరత్వాన్ని పొంది చాలా విస్తృతంగా విస్తరించింది. So some 10 years back, there was an article or a paper in a very reputed magazine, The Science. 10 సంవత్సరాల క్రితం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పత్రిక, సైన్స్ అనేటువంటి పత్రికలో ఒక వ్యాసం ప్రచురించబడింది. So there they enumerated unsolved questions. So in the Science magazine they are enlisting that the questions which science is yet to solve. అయితే ఆ సైన్స్ అనేటువంటి పత్రికలో ఆ వ్యాసంలో ఇంకా సైన్స్ పరిష్కరించాల్సినటువంటి ప్రశ్నలు ఏమిటి అనే ఒక చిట్టాను ప్రచురించారనమాట. What is life? అందులో ఒకటి, అసలు జీవితం అంటే ఏమిటి? What is the source of this universe? ఈ విశ్వానికి మూలం ఏమిటి? So actually, and there was a big list. So actually these questions, fundamental questions, are as unanswered as they were 200-300 years before. మరి ఇవి చాలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఈ మౌలికమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఏ విధంగా అయితే పరిష్కరింపబడకుండా ఉన్నట్టుగా ఉన్నాయో 200 సంవత్సరాల క్రితం కూడా ఆ సైన్స్ దృష్ట్యా చూస్తే ఆ విధంగానే పరిష్కరింపబడకుండానే ఉన్నాయి. An ordinary man may think by seeing the technological advancement that actually science can answer anything. అయితే ఆధునిక మనిషి ఏమనుకోవచ్చు అంటే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చూసి అబ్బో సైన్స్ చాలా బాగా పురోగమించిందని అనుకోవచ్చు. Not just can, but science has answered anything, everything. లేదా అతను అనుకోవచ్చు అన్ని ప్రశ్నలకి సైన్స్ సమాధానం ఇవ్వగలగడం కాదు సరికదా, మొత్తం సమాధానాలన్నీ కూడా సైన్స్ ఇచ్చేసిందని కూడా అనుకోవచ్చు మనం. So ordinarily if you see, for the layman, what we are taught in the science books is as if they have understood everything. అయితే సాధారణమైనటువంటి వ్యక్తికి ఏమిటంటే సైన్స్ పుస్తకాలు ఏదైతే బోధించబడుతుందో దాన్ని బట్టి అతను ఏమనుకుంటాడంటే ఓహో ఈ సైన్స్కి వాళ్ళకి అన్నీ అర్థమైపోయినాయేమో అనుకుంటాడు. As famous person as Stephen Hawking, in his book Grand Design, he says, so science has, I'm paraphrasing, science has understood this material world and now we know that there is no God. అయితే చాలా అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి ఒక సైంటిస్ట్, అతడు ఏమని రాశాడంటే మొత్తం అంతా కూడా సైన్స్ అంతా కూడా పరిశోధించేసింది, ఇప్పుడు మేము అంతా అర్థం చేసుకుందాం, భగవంతుడు లేడని మాకు తెలిసిపోయిందని చెప్పి రాశాడు. And those who will read these statements, that means most of the people, they will just accept it as truth because Stephen Hawking is like for them 𝗲𝗧𝗏, for them is like Bhagwan. So whatever he says, accept it. కాబట్టి ఈ గ్రాండ్ డిజైన్ అనేటువంటి పుస్తకంలో అతడు రాసినటువంటి ఈ వాక్యాలని సాధారణమైనటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు వెంటనే విశ్వసించేస్తారు. ఏమిటంటే స్టీఫెన్ హాకింగ్ చెప్తే అదేదో భగవాన్ వాచ, భగవంతుడు చెప్పినట్టుగా స్వీకరించి అతడు చెప్పాడంటే ఇది వాస్తవం అయి ఉండాలనుకుంటారు.
So ordinarily when we meet people, they say, yeah, no, science has proved that there is no God. Science has proved that life has come from chemicals. Like that. For them it is as if science has proved. అందుకే సాధారణమైనటువంటి జనులు మనం కలిసినప్పుడు వాళ్ళు అంటారు, సైన్స్ నిరూపించేసింది కదా భగవంతుడు లేడని చెప్పి, రసాయనాల నుంచే కదా జీవం అంతా కూడా వచ్చింది, ఇదంతా కూడా నిరూపించేసింది కదా, ఇంకా భగవంతుడు ఎందుకు అని చెప్పి అంటారు వాళ్ళు. But actually if you go in some depth, scientists know that they are completely bewildered on all these fundamental questions. కానీ కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే సైంటిస్టులు అందరికీ తెలుసు ఈ మౌలికమైనటువంటి ప్రశ్నల విషయంలోనే వాళ్ళు ఎంతగానో భ్రమకు గురవుతున్నారనే విషయం. One scientist, there are some good-hearted, some genuine scientists also. కొంతమంది నికార్సైనటువంటి మంచి హృదయం కలిగిన సైంటిస్టులు కూడా ఉన్నారు. He said the greatest achievement of science in the 20th century is its understanding that how less we know. అయితే 20వ శతాబ్దంలో వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటంటే, 20వ శతాబ్దంలో సైంటిస్టులు అర్థం చేసుకునేటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే, వాళ్ళకి అసలు ఉన్న దాంట్లో ఎంత తక్కువగా అర్థమైంది అనే విషయం తెలుసుకునే ఉన్నారట. అదే గొప్ప విషయం అని చెప్పి అంటున్నారు. And that by this way of modern science we will never be able to know anything properly. కాబట్టి ఈ సైన్స్ యొక్క ఈ విధానం ఏదైతుందో దీని ద్వారా వాళ్ళు ఏది కూడా సక్రమంగా అర్థం చేసుకోలేరు. He said this is the greatest achievement of science in 20th century. వాళ్ళు చెప్పారు 20వ శతాబ్దంలో ఈ సైన్స్ ద్వారా మనం ఏమీ అర్థం చేసుకోలేము, లేదా చాలా తక్కువ అర్థం చేసుకున్నాం అనేటువంటి అవగాహన రావడం, అదే చాలా గొప్ప విషయం మేము కనుక్కున్నాం అని చెప్పి అన్నారు. This is a very profound statement. ఇది మరి చాలా లోతైనటువంటి ప్రకటన ఇది. Because a real scientist actually will understand by science that actually by this way of modern science we cannot go beyond a certain limit. కానీ నిజమైనటువంటి సైంటిస్ట్ ఎవరైనా సరే తాము ప్రయాణిస్తున్నటువంటి సైన్స్ పరమైన మార్గం ఏదైతే ఉందో దీని ద్వారా ఏ విషయాన్ని కూడా మనం సక్రమంగా అర్థం చేసుకోలేమని తెలుసుకుంటాడు. So actually this is happening, and therefore there is a group, there is a group of scientists called intelligent design scientists who by science are gradually coming to accept that this material world cannot be explained simply by laws of material nature. అయితే సైంటిస్టులు కూడా ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ఇంటెలిజెంట్ డిజైన్ సైన్స్ అని అంటే ఈ వర్గం వాళ్ళు ఏమంటారంటే సైన్స్ని ఉపయోగించి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విధానంలో భౌతిక ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోలేము అనేటువంటి నిర్ధారణకు వచ్చారనమాట. This material nature, this modes, this work laws of matter, they are undirected. They are not having any direction. There is no intelligence per se in it. So therefore by that we will never be able to explain this world. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక వాటిని నడిపించేటువంటి ఒక వివేకం అనేటువంటిది, ఒక బుద్ధి అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి విధానంలో మనం వాటిని వివరించలేమని చెప్పన్నారు. The scientists say that by science we can see that there is some intelligence beyond this working. There is some intelligence. So they are coming closer to that conclusion that actually there is intelligence, means there is a person. కాబట్టి ఈ సైంటిస్టులు వాళ్ళ యొక్క సైన్స్ విధానాన్ని బట్టి ఏమని అర్థం చేసుకున్నారంటే ఈ ప్రకృతి నియమాలకు వెనుక ఒక గొప్ప బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మెల్లమెల్లగా ఎవరా బుద్ధి అంటే అది భగవంతుడు. కాబట్టి ఆ అవగాహనకు వాళ్ళకి సమీపానికి వస్తున్నారు క్రమంగా. బట్ ద మేజర్ స్ట్రీమ్ సైంటిస్ట్స్ ఆర్ స్టిల్ డాగ్మాటికలీ అడరెంట్ టు దేర్ ఎథిస్టిక్ వ్యూస్. కానీ ఈ ప్రధానమైనటువంటి స్రవంతిలో ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క నాస్తిక ఆలోచనలకు ఇంకా బలంగానే అంటిపెట్టుకుని ఉన్నారు. But for most of the Indian scientists, it doesn't matter actually. It is only what matter is money. They are doing the science for. చాలా మంది ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సైంటిస్టుల వరకు మాత్రం వాళ్ళకి సైన్స్ ఏం చెప్తుందనేది పెద్ద విషయం కాదు. వాళ్ళకి కావాల్సిందంతా కూడా కాసులు మాత్రం అంతే. In the daytime, they will go to universities and give lectures on Darwin's and whatever they are teaching, that means there is no God. And in the evening, they will come to their home and go to 𝗏𝗏 and Radhakrishna temple and worship. So how is it possible? భారతీయ సైంటిస్టులు అందరూ కూడా ఏం చేస్తారంటే పగటి సమయంలో యూనివర్సిటీల్లో విశ్వవిద్యాలయాల్లో వెళ్ళి భగవంతుడు లేడు, అది లేదు, ఇది లేదు, డార్విన్ సిద్ధాంతం అది ఇది అని చెప్పి బల్లగొద్ది పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. కానీ రాత్రి సమయం వెళ్ళేటప్పటికి ఇంట్లో వాళ్ళకి ఏదో మందిరం ఉంటుంది, వెంకటేశ్వరుడు రాధాకృష్ణుల్లో పూజ చేసుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళి. In the class they tell your ancestors were monkey, and then in the evening they come and they say our gotra is this Muni and coming from the Lord.
పగటి సమయంలో వాళ్ళు ఏమంటారు, మీ యొక్క పూర్వీకులు కోతులు అని చెప్తారు, కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మా గోత్రం ఇది, మేము ఆ పలానా ఋషి నుంచి వచ్చామని చెప్పి పూజలు చేసుకుంటూ ఉంటారు. So, because primarily for them it is unimportant who is God, whether they go to temple or they are speaking Darwin's, for them it is not very important who is God. కాబట్టి ప్రాథమికంగా వాళ్ళకి భగవంతుడు ఎవరనేది అంత ముఖ్యం కాదు. అది డార్విన్నా లేకపోతే ఇంకొకళ్ళ ఏమిటనేది, భగవంతుడు ఉన్నాడా లేదా అనేది ప్రాథమికంగా వాళ్ళకి భగవంతుడు ఎవరనేది వాళ్ళకి ముఖ్యం కాదు అసలు. For them the most important thing is their comforts, their money and their comforts in life. వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే జీవితంలో మంచి మంచి సౌఖ్యాలు లేకపోతే సౌకర్యవంతమైనటువంటి జీవితం, ఇదే వాళ్ళకి ముఖ్యం. They go to temple also primarily for this purpose only. మందిరానికి వెళ్ళినా కూడా దానికోసం వెళ్తారు వాళ్ళు, ఈ సౌఖ్యాల కోసమే. Therefore God is there or not we don't bother, but primary thing is from wherever we can get money, that is okay. కాబట్టి ప్రాథమికంగా భగవంతుడు ఉన్నాడా లేదా అనేది మాకు ముఖ్యం కాదు, మాకు ఎక్కడి నుంచి సౌఖ్యాలు లభిస్తే అది చాలు మాకు, ఇదే వాళ్ళ ఆలోచన విధానం. This is an important fact to understand, that to begin to understand God you should have a sincere desire to understand your origin, simply for the sake of surrendering to that origin. కాబట్టి భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే మన యొక్క మూలం ఏమిటో తెలుసుకోవడం, ఆ మూలానికి మనం శరణాగతి పొందాలనేటువంటి భావన కలిగి ఉండడం. If we don't have that sincerity to understand that origin, we will never be able to approach. మరి ఆ మూలాన్ని తెలుసుకోవాలనేటువంటి నిజాయితీ కనుక మనం లేనట్లయితే మనం ఎన్నటికీ కూడా ఆ మూలాన్ని తెలుసుకోలేం, చేరుకోలేం. So why most of people don't understand God? ఎందుకని చాలామంది భగవంతుని అర్థం చేసుకోలేరు? Because they don't want to understand God. ఎందుకంటే వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోవాలని కోరుకోరు కాబట్టి. With these words we will end this lecture and we will continue this same theme tomorrow. కాబట్టి ఈ మాటలతో ఈనాటి ప్రవచనాన్ని నేను ముగిస్తాను. మళ్ళీ ఇదే భూమికని మళ్ళీ రేపు కూడా నేను కొనసాగిస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. Questions? Time is there? It's okay. Okay. ఎవరికి ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా సూచనలు కానీ ఉంటే చెప్పచ్చు. What types of 4 types of devotees? ఇక్కడ భాగవతంలో పూర్వాధ్యాయంలో మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడు భగవంతునిపై ధ్యానించాడని చెప్పబడింది. భగవద్గీతలో 4 తరగతుల భక్తుల గురించి అక్కడ వివరించబడింది. అంటే ఏ విధంగా వాళ్ళు భగవంతుడిని సేవిస్తారు, ధ్యానం ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా అని చెప్పి. మరి ఆ విధంగా చూస్తే బ్రహ్మదేవుడు ఏ కోవలోకి వస్తాడు, ఏ విధమైనటువంటి భక్తుడు అని ప్రశ్నిస్తున్నారు. There is not one Brahma. మరి బ్రహ్మదేవుడు అనేవాడు ఒక్కడే కాదు. We can only say our present Brahma is a pure devotee. అయితే మనం కేవలం చెప్పగలిగిందల్లా మన ప్రస్తుత బ్రహ్మ అతడు శుద్ధ భక్తుడు అని చెప్పగలం. But as a principle, Brahma can meditate at different levels. Brahma can. కానీ సిద్ధాంతపరంగా మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడు వివిధ స్థాయిలలో ధ్యానించగలడు. But at least he should be a devotee, so that Lord reveals to him rather he is born as Brahma for that purpose, for that reason. కానీ అతడు కనీసం భక్తుడై ఉండాలి, అప్పుడే అతడు బ్రహ్మ కాగలుగుతాడు, అప్పుడే అతడు భగవంతుని చూడగలగడం లేదా భగవంతుడి నుంచి ఉద్భవించగలగడం అనేది జరుగుతుంది. But it's not necessary that he has to be pure devotee, because he has a specific work. So if he might have some desires to enjoy, but because of his devotion is given that power to create. కానీ బ్రహ్మదేవుడు అనేవాడు శుద్ధ భక్తుడై ఉండాల్సినటువంటి అవసరం లేదు. అతడికి ఏదో సృష్టించాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి అతడికి ఆ సృష్టించేటువంటి శక్తి భగవంతుడి చేత ఇవ్వబడుతుంది. Does that answer your question? Yeah, Bhagavatam gives accounts of like general principle, many Brahmas in different ages. So that may be a little difficult to say,
But this principle holds good for all the Brahmas, what he is saying. All the Brahmas in the meditation, they see, because then only they get the the power to generate. So every Brahma will need that. So by this account in itself we cannot, but yes, from Bhagavatam account, what we see in 10th canto, there we see how Brahma is a pure devotee. Is by his stutis we can understand those stutis here, that they are the stutis of the pure devotee. కాబట్టి అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మలు ఉన్నారు, కానీ భక్తుడు కానట్లయితే ఎవరికి కూడా సృష్టి చేసేటువంటి శక్తి అనేది ఇవ్వబడదు. కానీ మనం చూస్తే భాగవతం 10వ స్కందంలో ఏ విధంగా బ్రహ్మదేవుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బ్రహ్మ అతడు శుద్ధ భక్తుడు అనేటువంటిది మనం చూడగలం. అంటే కనీసం భక్తుడు కాకుండా ఎవరికి కూడా సృజనాత్మక శక్తిని భగవంతుడి నుంచి పొందేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, భగవద్గీతలో భక్తి మాం అభిజానాతి అని చెప్పబడింది. అంటే భక్తియుత సేవ ద్వారా మాత్రమే వ్యక్తి అర్థం చేసుకోగలడని. మరి భక్తియుత సేవ చేయాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. మరి ఒక పక్కనేమో జ్ఞానం కావాలని ముందంటున్నారు, ఒక పక్కనేమో భక్తి ఉంటేనే జ్ఞానం వస్తుందని చెప్పి అంటున్నారు. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ భక్తి అంటే ఏ విధమైనటువంటిది, అంటే వినయపూర్వకంగా సేవ చేసేటువంటి వైఖరి గురించి ఇక్కడ చెబుతున్నారా, ఎలా అర్థం చేసుకోవాలి? సో విచ్ కమ్స్ ఫస్ట్, భక్తి ఆర్ అండర్స్టాండింగ్ గాడ్? మరి ఏది ముందు వస్తుంది? భక్తి ముందు వస్తుందా, భగవంతుడి గురించిన జ్ఞానం ముందు వస్తుందా? బోత్ ఆర్ నాట్ సెపరేట్ ఆల్సో. ఎనీ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ భక్తి. కాబట్టి ఈ రెండు కూడా భిన్నమైనవి కావు. భక్తి జ్ఞానం అనేది భగవంతుడి గురించినటువంటి ఏ విధమైనటువంటి అవగాహన అయినా అది భక్తి అనే చెప్పాలి. అండర్స్టాండింగ్ గాడ్ గోస్ అట్ డిఫరెంట్ లెవెల్స్. భగవంతుని అర్థం చేసుకోవడం అనేది వివిధ స్థాయిలలో ఉంటుంది. భక్తి ఆల్సో గోస్ అట్ డిఫరెంట్ లెవెల్స్. భక్తి కూడా వివిధ స్థాయిలలో వెళ్తూ ఉంటుంది. భక్త్యా సంజాతయా భక్తి. భక్తి ఈజ్ పర్ఫార్మ్డ్ బై భక్తి. భక్తి ఈజ్ అటైన్డ్ బై భక్తి ఓన్లీ. భక్తి అనేది భక్తి ద్వారా మాత్రమే పొందగలబడుతుంది. దట్ మీన్స్ వెన్ వీ కాంటాక్ట్ డివోటీస్ అండ్ త్రూ దెమ్ వీ కమ్ టు అండర్స్టాండ్ అబౌట్ గాడ్, if we have by the mercy of devotees we get some sukriti because of their pure words, by their engaging us unknowingly in some services. That's how our bhakti begins. ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తామో, భక్తుల యొక్క కృప ద్వారా ఎప్పుడైతే తెలియకుండానే భక్తులు మనపై కృప చూపించి మనని ఏదో విధమైనటువంటి సేవలో నిమగ్నం చేస్తారో అప్పుడు మనకి భక్తి అనేటువంటిది మొదలవుతుంది అనమాట. సో బై దట్ వీ accept something about God, theoretically something about God, but we are not able to realize God, we are not able to experience God in fullest sense. కాబట్టి ఆ విధంగా సేవ చేయడం వల్ల మనకు సుకృతి లభిస్తుంది. ఆ సుకృతి కారణం చేత మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ప్రారంభిస్తాం. అంతేగాని దాని అర్థం మనకి ఏదో సాక్షాత్కారమైందని మనం భగవంతుడిని చూసామని కాదు. ఏదో ఒక స్థాయిలో భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది ప్రారంభం అవుతుంది ఆ సుకృతి చేత. సో యూ సెడ్ దట్ టు పర్ఫార్మ్ భక్తి వీ నీడ్ టు నో గాడ్. నో, టు పర్ఫార్మ్ భక్తి, టు బిగిన్ టు పర్ఫార్మ్ భక్తి, వీ డోంట్ నీడ్ టు నో గాడ్ ఇన్ టోటో ప్రాపర్లీ. శ్రద్ధ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ భక్తి. మీరేమన్నారంటే భగవంతుడిని సేవించడానికి భగవంతుడి గురించినటువంటి జ్ఞానం కావాలి అని చెప్పన్నారు. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే పూర్తిగా భగవంతుడు అంటే ఏమిటో తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు భక్తియుత సేవను ప్రారంభించాలంటే. When we say we know God means not just by just intelligence we understand. Know God means we are fully with Him, we are fully experiencing Him. That is complete knowing, complete meaning of knowing God. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవడం అంటే ఇప్పుడు నాకు భగవంతుడు ఎవరో తెలిసింది, ఏదో రాసుకున్నాను అని కాదు. భగవంతుడు నాకు తెలుసు అంటే పూర్తిగా నేను భగవంతుడితో ఉన్నాను, భగవత్ సంబంధంలో ఉన్నానని అర్థం అనమాట. అది భగవంతుడిని తెలుసుకోవడం. Knowing God is different from knowing any material subject matter. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవడం అనేది ఏదో భౌతికమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి భిన్నమైనది. You may know Shah Jahan
built Taj Mahal. మనకు తెలిసి ఉండొచ్చు షాజహాన్ తాజ్ మహల్ నిర్మించాడని. But you cannot experience that. You cannot be with Shah Jahan. కానీ మీరు దాన్ని అనుభూతి చెందలేరు, మీరు షాజహాన్తో ఉండలేరు. But knowing God means it is not just in the mind, but actually you can be with Him, experience Him. That is called knowing God. కానీ భగవంతుడిని తెలుసుకోవడం అంటే మీరు భగవంతుడిని అనుభూతి చెందగలరు, మీరు భగవంతుడితో సంబంధాన్ని కలిగి భగవంతునితో పాటు ఉండగలరు. అదే భగవంతుడిని తెలుసుకోవడం అంటే. Okay, so Shraddha also there is some understanding of God, but it is the full realization of God is not yet there. కాబట్టి ఆరంభంలో మనకి శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఈ శ్రద్ధ అనేటువంటిది దాని చేత మనకి ఆరంభంలో తెలుసుకోవడం ప్రారంభిస్తాం, కానీ సంపూర్ణంగా భగవంతుడి గురించినటువంటి అవగాహన అనేది మాత్రం ఉండదు. Does that answer your question? We keep and yes, and by that revelation happen more and more. We are more and more able to experience Lord. That means our knowledge increases. కాబట్టి మనకి ఏదైతే స్వల్పమైనటువంటి శ్రద్ధ ఉందో దాని ఆధారంగా మనం ఇంకా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, అలాగే మనకి అవగాహన కూడా పెరుగుతుంది, సాక్షాత్కారం కూడా కలుగుతుంది.